Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తుంది కుంభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా కుంభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మార్చి నెలలో మనం పరిశీలించినట్లయితే రాశిలోని శని రవి ఉన్నారు. అయితే శుక్రుడు కూడా రాశిలోకి రాబోతున్నాడు. ఇక ద్వితీయంలో రాహువు బుధుడు, అలాగే తృతీయంలో గురువు, ఏ స్థానంలో కుజుని సంచారం జరుగుతుంది. కొంతవరకు ఈ కాంబినేషన్లు అనేవి చాలా టఫ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు శని రవి రాశిలో ఉన్నారు. ఇప్పుడు శుక్రుడు కూడా అక్కడ చేరుతున్నాడు. శుక్రుడు అంటే మొన్నటిదాకా వ్యయంలో, ఇప్పుడు రాశిలో. ఎక్కడున్నా సరే వ్యయ స్థానం కూడా మనకు సంబంధించిన సున్నితమైన అంశాలే, రాశి కూడా మనకు సంబంధించిన అంశాలే. ఈ శుక్రుడు వ్యయంలోనూ రాశిలోనూ సంచరించడం వలన కొంతవరకు పర్సనల్ లైఫ్లో చాలా వరకు యుక్త వయసులో ఉన్న వాళ్ళకి బ్రేకప్స్, ప్రేమ విషయాల్లో స్ట్రగుల్స్, చాలా వరకు ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం అనేది జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పర్సనల్ లైఫ్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు నాకు అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంటుంది. చేసే పని చాలా ఇష్టంగా చేస్తారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నచ్చినా నచ్చకపోయినా చాలా రెస్పాన్సిబుల్గా అన్ని పనులని కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ప్రతిదాన్ని కూడా చాలా బాధ్యతగా ఫీల్ అవుతారు. అన్నిటిని కూడా చక్కగా నెరవేరుస్తారు. మీ వర్కింగ్ స్టైలు అంతా కూడా అందరికీ నచ్చుతుంది. నలుగురిలోనూ కూడా గౌరవ మర్యాదలు అనేవి చాలా చక్కగా ఉంటాయి. ఇక పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఈ శని రవి శుక్రుడు ముగ్గురు ఉండడం వలన ఒక సున్నితమైన శుక్రుడు లాంటి గ్రహం రాశిలో పాపగ్రహాలైన శనితోనూ రవితో కలవడం వలన చాలా నలిగిపోతూ ఉంటుంది. శుక్రుడు అనగానే మనసు అన్నమాట. ఆ మనసు శని రవుల మధ్యలో బాగా నలిగిపోతుంది. శని కంట్రోల్ చేస్తాడు. వెళ్ళొద్దు, ఆగు, వెనకరా అని చెప్తూ ఉంటాడు. రవి వెళ్ళు, ముందుకెళ్ళు అంటాడు. వెళ్ళాలో తెలీదు, వెళ్ళకూడదో తెలీదు, చేయాలో తెలీదు, చేయకూడదో తెలీదు అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఈ ఘర్షణని భరించాల్సి వస్తుంది. ఒక పక్కన కుటుంబంలో బాధ్యతలు, కుటుంబానికి సంబంధించి ఏదో ఒక తలపోట్లు, అవి ఎలాగోలా తీరుతున్నాయి అనేసరికి సడన్గా ఏదో ఒక ట్విస్ట్లు, అంటే మనసుకు బాధ కలిగించే సంఘటనలు. మనం ఎంత కృతజ్ఞత చూపించినప్పటికీ, ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా మనకి గోజులు తీసే మనుషులు ఓ పక్కన వెనకాల, వీళ్ళతో పోరాటం. ఇక తృతీయంలో గురువు సంచారం. ఆ గురువు సంచారం తృతీయంలో పెద్ద అనుకూలంగా లేకపోవడం వలన మనం ఎంత ఫైన్గా చేసినప్పటికీ కూడా కొన్ని వాటిల్లో మనకి కరెక్ట్ అయిన క్రెడిబిలిటీ అనేది దక్కకపోవడం అనేది చాలా వరకు బాధ కలిగిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇది అందరి విషయంలో కాకపోయినా కొంతమంది విషయాల్లో ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏదైనా పట్టించుకున్నట్టే ఉంటుంది, పట్టించుకునేవాడికి మాత్రం పట్టించుకున్నట్టుగా ఉంటుంది అన్నట్టుగా. మీరు పట్టించుకోకపోవటమే చాలా మంచిది. పని చేసేయడం, నెక్స్ట్ పనికి మూవ్ అయిపోవడం, అంతే తప్ప ఈ పనిలోనే కూర్చోవడం, ఈ పని నుంచి వచ్చే ప్రశంసలు కూడా విందాం అనుకుంటే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. ఇక ఈ పని అయిపోయింది, నెక్స్ట్ దానికి మూవ్ అయిపోవడం. మన ఎవడో పొగిడితేనే మనం గొప్పవాళ్ళము, ఎవడో తిడితే మనం చెడ్డోళ్ళు అయిపోము. ఇది గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలి. ఈ 12లో కుజుడు చాలా వరకు డార్క్ సైడ్ అన్నమాట. ఏదైనా సరే డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే ఎఫ్ఐఆర్స్ కానివ్వండి, వీటి విషయాల్లో కంట్రోల్ లేకుండా చేస్తాడు. కాబట్టి మెయిన్గా ఫోకస్ అనేది చదువుకునే వ్యక్తుల్లో కానివ్వండి, ఏదైనా కోర్సులు నేర్చుకునే వ్యక్తులు, లేకపోతే లాంగ్ టర్మ్ కోర్సులు అంటే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా నేర్చుకోవాలనుకున్న వ్యక్తులు ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనం ఒక సెటిల్ అయిపోయాం, మనం ఎన్ని విషయాలు చేసినా పర్లేదు అనుకున్న వాళ్ళు పర్లేదు, కానీ సెటిల్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే
కుజుడు అంటేనే మనలో ఉండే లస్ట్ అనమాట. ఆ లస్ట్ అనేది 12వ స్థానంలో వచ్చి కూర్చోవడం వలన ఇంకా దానికి కంట్రోల్ అనేది ఉండకపోవడం, ఎంతసేపు కూడా కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతీయడానికి ప్రయత్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ మార్చి 1 to 15 కూడా కొంత పరీక్షలా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఫోకస్ అనేది మన ప్రయత్నాల మీద, మన వర్క్ మీద పెట్టండి, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఇక కేతు సంచారం అష్టమంలో ఉంది. కాబట్టి కేతు అంటే ఏంటంటే మన పనులు చివరిదాకా వచ్చినాక అవుతాయా లేదా అంటే ఏంటంటే 99% వర్క్ అయిపోద్ది. ఆ 1% ఫెయిలా పాసా అనేది అంటే ఏంటంటే చివరి నిమిషంలో కేతు దెబ్బ కొట్టేస్తూ ఉంటాడనమాట. అష్టమంలో కేతు ఉండడం వలన మనం ఎంతో జాగ్రత్తగా చేసుకొచ్చిన పని కూడా చివరికి వచ్చేసరికి రివర్స్ అయిపోవడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అందరికీ ఇది జరుగుతుందని చెప్పగలను, కానీ కేతు యొక్క దశ కానీ అంతర్దశ కానీ ఉన్న కేతు ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న జాతకులు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ మొత్తం మనం కూడితే డేట్ ఆఫ్ బర్త్ 7 వచ్చిందనుకోండి, వాళ్ళు కేతు గ్రహ జాతకులు అవుతారనమాట. అలాంటి వాళ్ళు కేతు మహాదశ కానీ అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఈ పనులు సడన్గా చివరికి వచ్చేసరికి ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నట్లుగానే అన్ని రకాలుగా కూడా కెరియర్ అనేది సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సహనం కోల్పోకండి. ఎంతటి పని ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్లాన్డ్గా చేసుకోండి. సహోద్యోగులతో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం మంచిది. పనులు పూర్తవక ఎక్కువ టైము పని కోసం స్పెండ్ చేయాల్సిన టైము ఉంటుందన్నమాట. రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో దీనివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, హెడేక్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక మెడ మీద నుంచి తల వరకు కూడా కొంతవరకు ఆ సమస్యలే అనమాట. ఏదో నిద్ర లేకపోవడం అనో లేకపోతే చిరాకునో అలాగనమాట ఫేస్లో కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఒత్తిడి తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే తగ్గుతుందా అంటే ఏదో రకంగా దానికో ప్లానింగ్ ఉండి అలా తగ్గించుకోవడం మంచిది. ఇక ఆర్థిక విషయాలకు వచ్చేసరికి ఖర్చు కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా డబ్బు రావడంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వచ్చింది వెళ్ళిపోతుంది అన్న బాధ కలుగుతున్నప్పటికీ ఇలా అయినా వెళ్తుంది కదా అని కొంతవరకు ఆనందపడడం మంచిది. ఏమైనా స్థిరాస్తులు కొందాం అనుకుంటే కొంతవరకు వాయిదా వేయడం మంచిది. వీలైనంత వరకు కూడా ఓపికగా అన్నీ చేసుకోవడం మంచిది. స్థిరాస్తులు అవి కొనడానికి గురువు శని ఇద్దరు అనుకూలంగా లేడు. కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలించుకున్న తర్వాత పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్ళడం మంచిది. ఇక వ్యాపారస్తులకి వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఖర్చులు పెరగడం వలన వ్యాపారం తక్కువగానే అనిపిస్తుంది. కొంచెం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళ పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు వ్యాపారస్తులు సమన్వయం పాటించడం, జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చేసరికి కష్టపడి చదవాలి, మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయాలి. సోషల్ మీడియా జోలికి వెళ్లకుండా గోల్స్ కోసం ప్రయత్నిస్తే మీకు తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి. మీరు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్లో పడిపోయి లవ్లు, ఎఫ్ఐఆర్స్ ఇవన్నీ పెట్టుకుంటే పరీక్షల్లో మాత్రం మీరు అనుకున్న ర్యాంకులు ఇవన్నీ కూడా సాధించే అవకాశం చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద కుంభరాశిలో జన్మించిన వాళ్ళు కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కుజుడి ఆరాధన వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.